టీఆర్ఎస్ బ్రాండ్ చుట్టూ కల్వకుంట్ల ఫ్యామిలీలో రాజకీయం మలుపు తిరిగింది. బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు ఈసీకి ఒక లేఖ రాసింది. ఇప్పటికీ తమ పార్టీ పేరు బీఆర్ఎస్గా మార్చుకున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్గానే చూస్తున్నారు. కాబట్టి ఆ పేరు ఎవరికీ కేటాయించవద్దు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక లేఖ ఈసీకి రాసింది. అంతేకాదు ఢిల్లీ వెళ్ళి వాళ్ళు ఈసీని స్వయంగా కలిసి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు మరో ఒక 700 మంది ఈ పేరును కేటాయించవద్దు వేరే వాళ్ళకి అంటూ కూడా ఫిర్యాదులు కూడా చేశారు. అంటే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం, కేసీఆర్ పేరు వాడుకుంటున్నారు, కొంతమంది ఇష్టానుసారంగా పార్టీని నాశనం చేస్తున్నారంటూ చెబుతూ బయటకు వచ్చి ఆమె కొత్తగా టీఆర్ఎస్ రక్షణ సేన అనే ఒక పార్టీ పేరు పెట్టుకుని ఆమె రాజకీయాలు చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రముఖులంతా భయపడిపోతున్నారు. ఎందుకు అనే అంశంపై తెలంగాణలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ అది వేరు, ఇప్పుడు టీఆర్ఎస్ వేరు. ఈమె రక్షణ సేన పెట్టుకున్నా నిజంగా ఆ పేరుకు అంత పవర్ ఉంటుందా? ఒకవేళ ఆమె టీఆర్ఎస్ పేరుతోని ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుందా? ఆ ప్రభావం బీఆర్ఎస్పై పడుతుందా? ఎందుకు వాళ్ళు అంత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎందుకు భయపడుతున్నారు అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. అందుకే అందులో భాగంగా ఎంత భయపడితే వాళ్ళు దాదాపుగా 700 మందితో టీఆర్ఎస్ పేరు వేరే వాళ్ళకి కేటాయించవద్దు అంటూ ఈసీకి ఫిర్యాదు చేసి ఉంటారు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వెలుగుతున్న సమయంలో కేసీఆర్ ఆలోచనల పరిధి మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించాలి అని ఆయన కలలు కంటమే కాదు, పార్టీ పేరులో తెలంగాణ అనేది తీసేశారు. తెలంగాణ బదులు బీఆర్ఎస్ పేరుగా మార్చుకున్నారు. ఏదైతే తెలంగాణ పేరును అప్పుడు తొలగించుకున్నారో ఇప్పుడు అదే పెద్ద సమస్యగా కేసీఆర్ మెడకు చుట్టుకుంది. దాన్ని ఎలా అధిగమించాలి అన్నట్టు ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇలా ఎవరు ఊహించని విధంగా కవిత తెగించి ఆమె అదే పేరు టీఆర్ఎస్ పేరును కోరుకోవడం, ఆ పేరును ఎన్నికల సంఘం నుంచి తెచ్చుకోవడం కూడా వివాదమైంది. పార్టీలో అలాగే కుటుంబంలో జరుగుతున్న పరిణామాలకు ఈ అంశాలు అంటే కుటుంబంలో ఎంత గట్టిగా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అని చెప్పడానికి కూడా కవిత ఆ పేరునే తీసుకోవడం అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా అంటే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడం, మరోవైపు కవిత ఇంట్లో నుంచి అలాగే పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయి కొత్త పార్టీ పెట్టడం, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదుగుతుంది, ఇంకొక వైపు ఏమో బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చాలా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అసలు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అన్న అంశంపై చాలా కన్ఫ్యూజన్లో పడిపోయింది. ఒకటేమో అంతర్గత పోరుని ఫేస్ చేయాలి, బయటేమో ఇటు కాంగ్రెస్ పార్టీతో అలాగే భారతీయ జనతా పార్టీతో పోటీ ఉంది. అంటే త్రిముఖ పోటీ. అయితే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉందా? లేదు మేము అసలైన అధికార పార్టీకి అసలైన ప్రతిపక్షంగా మేమున్నామని బీజేపీ అంటుంది. బీజేపీ తన ఓట్ షేర్ను పెంచుకుంటుంది తెలంగాణలో. ఈ నేపథ్యంలో ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ చాలా కసిగా ఉన్నప్పటికీ అంటే కేటీఆర్ అనుకుంటున్నారు మొత్తం మళ్ళా పాదయాత్ర చేయాలని, కేసీఆర్ అంటున్నారు మళ్ళీ తాను బస్ యాత్ర చేయాలని, రకరకాలుగా వీళ్ళు. మరోపక్కేమో పార్టీ వీక్ అయిపోతుంది. పార్టీ నుంచి లాగడానికి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇంకా చాలామంది తమ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ పదే చెప్తుంది. ఈ నేపథ్యంలో ఒక పక్కేమో క్యాడర్ని పార్టీని బతికించుకోవాలి, ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా కొన్ని అంతర్గతంగా కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ వాళ్ళు అసలు రియల్గా మనం చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇమేజ్ ఉంది. అంటే వాళ్ళు పవర్ని కానీ ఎమ్మెల్యే పోస్ట్ కానీ దేనికి లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో మనం చూసాం, రాజీనామాలు చేసి ప్రజా సమస్యల్ని ఏదన్నా ఒక అంశాన్ని ఎత్తుకుని దానిపై పోరాడుతూ ఎప్పుడూ ప్రజలతో దగ్గరగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అలాంటి సీన్ లేదు.
ప్రజలతో కలిసి లేరు, ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయడం లేదు. కేవలం సోషల్ మీడియానే నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ ప్రకటనలు చేయడం, సోషల్ మీడియాలో రీల్స్తో పోరాటాలు చేస్తుంది, కానీ ప్రజలకు దగ్గర అవడానికి ప్రయత్నం చేయడం లేదు. ప్రధాన నేత కేసీఆర్ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, కానీ ప్రజల్లోకి రావడంలో ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి ఏదో ఒక చిన్న చితక మీటింగ్లో పాల్గొని అక్కడ మనం చూసాం. జగిత్యాల మీటింగ్లో కొంత పబ్లిక్లో కదలిక వచ్చినప్పటికీ ఆ టెంపో కంటిన్యూ చేస్తారనుకున్నారు, కానీ మళ్ళీ చెప్పబడిపోయారు. అయితే ఇప్పుడు గత నెలలో కూడా పార్టీకి సంబంధించిన కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ బలోపేతం చేయడం, అలాగే క్యాడర్ని తను కాపాడుకోవడం కోసం చాలా ఏవేవో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం, బ్లూ ప్రింట్ రూపొందిస్తున్నాం అని చెప్పినప్పటికీ ప్రాక్టికల్గా అవేమీ కనిపించడం లేదు. ఒక పక్క బీజేపీ చాలా భారీగా వ్యూహాత్మకంగా వాళ్ళు మనం చూస్తే రైతుల సమస్యలు ఉన్నాయి. ఈ రైతుల సమస్యలపైన బీజేపీ వెళ్తుంది, గట్టిగా నిలబడుతుంది, కానీ బీఆర్ఎస్కు సంబంధించి అలాంటి సీన్లు గతంలో గతంలో ఈ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషించిందో అలాంటి పాత్ర ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజలకు దూరం అవుతుంది ఆ పార్టీ. ఆ గ్యాప్ను ఫిలప్ చేయడానికి బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు అవుతాయి అని అంటే ప్రతి చిన్నదానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అంటే ఇప్పుడు కవిత అస్సలు విషయాలని పక్కన పెట్టి కవిత టీఆర్ఎస్ పార్టీ ఆ అంశాలపై అంటే ఒక్కొక్క సమస్యను బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఒక్కొక్క సమస్యను సెటిల్ చేసుకుంటూ వస్తున్నాం, అందులో భాగంగానే ఫస్ట్ ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని తేల్చుకున్న తర్వాత ఇంకా బీజేపీ కాంగ్రెస్తో గట్టిగా నిలబడి పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.